హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. ఈ రోజు బిగ్ బాస్ లాస్ట్ డే ఓటింగ్ అండ్ ఈ రోజు మిడ్ నైట్తో ఓటింగ్ అనేది క్లోజింగ్ అవ్వబోతుంది. ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మీకు నచ్చిన కంటెస్టెంట్కి అయితే ఓట్ వేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఎందుకంటే వాళ్ళు ఎలిమినేట్ అయినాక బాధపడేదానికంటే ముందు మీరే ఖచ్చితంగా ఓట్లు వేసుకొని వాళ్ళని కాపాడుకోవడం అనేది, మీకు నచ్చిన కంటెస్టెంట్ని అయితే ఖచ్చితంగా సేవ్ చేసుకోండి. ఇంకా అంతకుమించి చెప్పేది ఏం లేదు. నేను ఎవరికి ఏం సపోర్ట్ చేయడం అని కాదు. సో ఫస్ట్గా మాట్లాడుకోవాల్సింది మామూలుగా లేదనమాట. మార్నింగ్ ఓటింగ్కి ఇప్పుడు ఓటింగ్కి షాకింగ్గా ఉంటుంది అని అంటే ఎలిమినేషన్ నిజంగానే ఫిక్స్ అయిపోయిందా అనిపిస్తుంది. సో టాటా బై బై చెప్పే వాళ్ళు ఉంటారా అంటే నో ఎలిమినేషన్ అని కూడా అంటున్నారు. బట్ నో ఎలిమినేషన్ కాదు. సో 100కి 200% ఎలిమినేషన్ అనేది ఉండబోతుంది అనేది అయితే క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సో ఎలిమినేషన్ లేదు అండ్ మన వినాయక చవితి వస్తుంది కదా, ఎలిమినేషన్ ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. బట్ అలాంటిది ఏం లేదు, ఖచ్చితంగా ఎలిమినేషన్ అయితే ఉన్నది. అండ్ వెరీ డేంజర్ పొజిషన్లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. టాప్ పొజిషన్ ఉండేసరికి విష్ణుప్రియ ఉంది. సో మార్నింగ్ విష్ణుప్రియకి చాలా మంచి ఓటింగ్ ఉంది. ఇప్పుడు కొంచెం తగ్గడం అయితే జరిగింది. బట్ ఇంకా చాలా స్టేబుల్ ఓటింగ్ అనేది పడుతూ ఉంది. విష్ణుప్రియకి చాలా మంచి ఓటింగ్ పడుతుంది. సో ఇప్పటి వరకు అయితే ఉన్న ఇట్లలో అంటే స్టార్టింగ్ వీకే కాబట్టి ఈసారి ఎవరి ఓట్ బ్యాంక్ ఏంటి అని అంటే విష్ణుప్రియకి ఆ బల్లగుద్ది చెప్పొచ్చు, చాలా స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది ఈ ఓటింగ్ చూసుకుంటే. ఎవరో కాదు, మన విష్ణుప్రియకు మార్నింగ్ చూసుకుంటే 35% అంటే మామూలు విషయం ఏం కాదనమాట. సో ఇప్పుడు ఈవినింగ్ ఆల్మోస్ట్ మనకు అరౌండ్ 6:30 వరకు ఉన్నదైతే సో 33%, 2% ఓటింగ్ అనేది తగ్గింది. అండ్ ఈరోజు ఎపిసోడ్లో చాలా మంచి కంటెంట్ ఉంటుంది. ఈరోజు ఎవరైనా ఈరోజు ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ప్రోమోలు అయితే ఎరగదీసేసాడు అండ్ లైవ్లో కూడా చాలా మంచి ఫీడ్ అయితే వస్తుంది. సో మంచి కంటెంట్ ఉన్న అదైతే నడుస్తూ ఉంది. సో తర్వాత వచ్చేసరికి మాత్రం మణికంఠ ఉన్నాడు. మణికంఠకి ఏదో విధంగా మణికంఠని చాలామంది నెగిటివ్ అవని పాజిటివ్ అవని ఏదన్నా కానీ ఒక సింపతి అనేది ఆడియన్స్లోకి బాగా కనెక్ట్ చేయగలిగాడు. సో అది కూడా ఒక మంచి టాలెంట్. ఎందుకనంటే ఎంత బాధ ఉన్నా కూడా దాన్ని కనెక్ట్ జనాల వరకు తీసుకెళ్ళగలిగాడు. అండ్ చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు. చాలామంది నోట్లలో మ్యాక్సిమం ఆఫ్ మణికంఠ నిజంగా అంత పెయిన్ఫుల్గా ఉన్నాడు అని చెప్పేసి చాలామంది ఎక్కువగా ఓన్ చేసేసుకున్నారు. సో దానివల్ల మనోడు ఓట్ బ్యాంక్ అనేది మంచిగా ఒక స్టేబుల్గా ఉంది అనమాట. స్టార్టింగ్ ఎవరికి తెలియని ఒక కంటెస్టెంట్ 22% అండ్ 24% వరకు రావడం అనేది మామూలు విషయం ఏం కాదు. సో ఆడియన్స్ని బాగా గ్రాప్ చేశాడు అని చెప్పేసి అని అనుకోవచ్చు. అండ్ మనోడిని తీరా చూస్తే మార్నింగ్ 22%లో ఉన్న మణికంఠ ఇప్పుడు వచ్చేసరికి 24%లో ఉన్నాడు. సో మనోడి ఓటింగ్ అనేది షాకింగ్ ఓటింగ్ అయ్యింది. ఎందుకంటే ఎవరికి తెలియకుండా ఒక కంటెస్టెంట్ వచ్చి ఆ కంటెస్టెంట్కి ఈ రేంజ్లో మనకు ఓట్ బ్యాంక్ అనేది పెరగడం, ఈ రేంజ్లో ఐడెంటిఫై రావడం అనేది అంత ఈజీ కాదు. సో దాన్ని మాత్రం మనోడు క్రియేట్ చేసుకోగలిగాడు. అది కంటిన్యూగా అదే చేయకుండా సో మనోడుకున్న స్ట్రెంగ్త్ను బయటికి తీసుకొస్తే సో మనోడు చాలా వెరీ స్ట్రాంగ్ కంటెంట్ రావడానికి ఛాన్సెస్ 99.99% ఉంది. బట్ అది చేస్తాడా అంటే నాకు తెలిసి అది అయితే కనిపించట్లేదు. ఆ స్టేబిలిటీ అనేది మనోడిలో అయితే నాకు కనిపించలేదు. మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. తర్వాత వచ్చేసరికి పృథ్వీ ఉన్నాడు. సో పృథ్వీకి కూడా డేంజర్ జోనే, బట్ అంత డేంజర్ జోన్ కాదు. సో ఈ పృథ్వీ అయితే ఈసారి ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంది. ఎందుకంటే తనకంటే లీస్ట్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి. సో ఖచ్చితంగా మనోడికి మార్నింగ్ చూసుకున్నాం అనుకో, మార్నింగ్ 13% ఉంటే ఇప్పుడు వచ్చేసరికి 12% అయితే మనోడికి ఉంది. సో పృథ్వీ కూడా డేంజర్ జోన్ అని చెప్పలేం. ఉన్న ఇట్లలో పోల్చుకుంటే ఈయన కంటే ఇంకా 3 కింద ఉన్నారు కాబట్టి మనోడు సేఫ్ జోన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అనమాట. సో చాలా అంటే చాలా హెవీగా అని చెప్పలేము. బట్ ఇంత సీరియల్ ఆర్టిస్టు అండ్ నీతోనే డ్యాన్స్ చేసి మనోడు చాలా ఫేమ్ ఉన్నాడు. అయినా కూడా ఆడియన్స్ దగ్గర నుంచి ఓటింగ్ అనేది చాలా తక్కువ పడుతూ ఉంది. సో పృథ్వీ అయితే 12% తోటి మనోడు కొంత బెటర్మెంట్లో ఉన్నాడు. ఈసారి ఎలిమినేషన్ తప్పించుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది పృథ్వీకి. సో మనోడి ఫేమ్ కంటే అసలు మణికంఠ పెద్ద తెలియదు, కానీ మణికంఠకు ఓటింగ్ ఎక్కువ పడుతుంది అంటే మణికంఠ ఆడియన్స్ని అంత గ్రాఫ్ చేయగలిగాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో థర్డ్ పొజిషన్ వచ్చేసరికి పృథ్వీ ఉన్నాడు. ఫోర్త్ వచ్చేసరికి బేబక్క ఉంది. సో బేబక్కకి మార్నింగ్ చూసుకుంటే ఈక్వల్గా 10% ఉండే ఇప్పుడు ఒక 1% అనేది బేబక్కకి అయితే ఖచ్చితంగా 1% ఓటింగ్ అనేది పెరిగింది. 11% ఓటింగ్ అయితే ఉంది అనమాట. సో 11% ఓటింగ్ తోటి సేవ్ అయిపోతుందా అనుకోవచ్చు మీరు.
11% కాదు, ఒక్క ఓటుతో కూడా సేవ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే మనకు ఆ ఓట్స్ అనేది రివీల్ చేయరు కాబట్టి ఆ ఒక్క ఓటుతో కూడా గెలుపు అనేది ఎలా ఉంటుంది బాస్. ఇప్పుడు ఒక ఏదన్నా ఎలక్షన్ జరిగింది అనుకోండి, దాంట్లో ఒక్క ఓటు వచ్చింది, వేరే వాళ్ళకంటే ఇద్దరు కంటెస్టెంట్ చేస్తే ఒకరికంటే ఇంకొకరికి ఒక్క ఓటే వచ్చినా కూడా అది విజయం అన్నట్టే. సో ఆ విధంగా ఒక్క ఓటు ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆ విధంగా చూసుకుంటే బేబక్కకి ఒక 1% ఎక్కువనే ఛాన్స్ ఉంది సేవ్ అవ్వడానికి అని నా పర్సనల్ అభిప్రాయం. అండ్ ఓటింగ్ అనాలిసిస్ చేస్తే సో మ్యాక్సిమం ఆఫ్ ఈమెకి ఇన్స్టాగ్రామ్ పోల్స్లో అయితే కొంచెం ఎక్కువగా ఉన్నదన్నమాట, సెకండ్ పొజిషన్లో కూడా ఉంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈమె 4th పొజిషన్లో ఉంది. అండ్ 11% ఓటింగ్ తోటి అయితే ఈమె అయితే ముందుకు వెళ్ళిపోతూ ఉంది. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి మన సోనియా ఎక్కడ చూసినా సోనియా అన్నట్టుగా సోనియా అంటున్నారు, కానీ నాకు తెలిసి అక్కడే నిఖిల్ చుట్టే తిరుగుతూ ఉంది. ఆడ పులి కాదు, ఆడే పులి లేదు, ఆడని పులి అన్నట్టుగా తయారైంది. ఆడ పులి కాస్త ఆడని పులి అనే విధంగా ట్రోల్ చేస్తున్నారు. సో ఈమె చాలా స్ట్రాంగ్ కంటెంటర్ అవుతుంది అనుకున్నాము. సో నేను ఈరోజు లైవ్లో చూసిన దాన్ని బట్టి కొంతవరకు ఎక్కడ ఏమంటారు ఆ ట్రిగర్ పాయింట్స్ ఏదైతే ట్రిగర్ పాయింట్స్ పట్టుకుంటుందో అది మిస్ అవుతూ ఉందన్నమాట. సాఫ్ట్గా అయిపోతుంది, మన నిఖిల్ చుట్టే తిరుగుతుంది, తాడు బొంగరం లాగా అలాగ తిరుగుతూ ఉన్నది. కంటెంట్ పెద్దగా ఏం స్పైసీనెస్ అయితే ఉండదు. ఆ స్పైసీనెస్ అంటే వేరేలా కాదు బాస్. సో ఆ గొడవల్లో కానీ లాజికల్ పాయింట్స్ పట్టుకోవడంలో కూడా అలాంటివి అని చెప్పాను, కానీ మీరు ఇంకా వేరే విధంగా వెళ్ళిపోతే ఇంకా నేనేం చేయలేను. సోనియా అయితే 10% ఓటింగ్ తోటి ఈమె కూడా డేంజర్ జోన్లోనే ఉంది. సో తర్వాత వచ్చేసరికి మన నిజంగానబ్బా నాకు ఎందుకో శేఖర్ భాష విషయం వచ్చేసరికి ఏదో మిస్ అవుతాం మనం. శేఖర్ భాష ఎలిమినేషన్ అయితే సో ఏదో మిస్ అవుతాం అనే ఫీలింగ్ ఎందుకు అంటున్నానంటే, డే 1 నుంచి వచ్చుడే కావాల్సుకొని గొడవలు పెట్టుకుంటారు. ఇది రియల్గా గొడవలు పెట్టుకున్నారు అనే ఫీలింగ్ లేదు. సీజన్ స్టార్ట్ అవ్వగానే పీక్లో గొడవలు పెట్టుకుంటున్నారు. అరే ఇప్పుడే ఇన్ని గణం గొడవలు పెట్టుకుంటే తర్వాత రాను ఇంకేం చేస్తారు మనకు పెద్దగా అనిపించదు కదా. ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ కంటెంట్ అనేది, ఆ గొడవలు అనేటి, ఆ వాదించుకోవడము, ఆ లొల్లులు చేసుకోవడం అలాంటివన్నీ మనకు మిస్ అవుతాం. ఇప్పుడే చూస్తే అరే స్టార్టింగ్ డే 1 ఒకరికి అంతగానం గొడవలు వచ్చేస్తాయి, అంత కోపం వచ్చేస్తుందా? లేదు కదా. ఏంటంటే మ్యాక్సిమం ఒక 4 వీక్స్ 5 వీక్స్ అయినాక గట్టిగా ఒకరికొకరు బాండింగ్ అవుతుంది. ఆపోజిట్ వాళ్ళు అన్నట్టుగా గొడవలు పెట్టుకోవడము, సో ఇన్ని వారాలు ఉన్నాము ఇంకా ఉండాలి అని చెప్పేసి అని అనుకుంటారు కదా. ఆ విధంగా గొడవలు అవ్వడం అనేది కొంచెం అప్పుడు కావాల్సుకొని చేసినా కూడా కొంచెం మనకు తెలిసిపోతుంది అనమాట. అరే కొంచెం అలా ఆ ఎమోషన్ ఉంటుంది కదా, ఆ బాండింగ్ ఉంటుంది కదా అనే ఫీలింగ్ ఉంటుంది చూసారా. ఆ విధంగా చూసుకుంటే మ్యాక్సిమం వీళ్ళు స్టార్టింగ్ నుంచే గొడవలు అంటే ప్రతి ఒక్కరు పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరికి ఫుటేజ్ కావాలనుకున్నట్టు చేశారు. బట్ అది కరెక్ట్ కాదేమో అని నాకు పర్సనల్గా అనిపించింది. సో సోనియాకి 10% ఉంది, ఈమె కూడా వెరీ డేంజరస్, ఈమె కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో నేను చెప్తున్నానంటే 95% సోనియా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అండ్ అంతే ఈక్వల్గా శేఖర్ భాషను మిస్ అవుతాము అని అనుకున్నా, పంచులు మిస్ అవుతాము. అండ్ చాలామంది ట్రోల్ చేసేవాళ్ళు శేఖర్ భాష నుంచి బీభత్సమైన స్టఫ్ వస్తుంది. సో ట్రోల్స్ వస్తున్నాయి, అంత బీభత్సమైన ట్రోల్స్ వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మనం ఏమనుకుంటాం, అరే ఖచ్చితంగా ఏదో నడుస్తుందిరా బాబు అని అనుకుంటాం కదా. సో ఆ విధంగానే ఖచ్చితంగా శేఖర్ భాష విషయం వచ్చేసరికి మనోడికి బాగా ఫేమ్ ఉన్నా కూడా ఓట్ బ్యాంక్ అనేది పెరగట్లేదు. సో ఓట్ బ్యాంక్ పెంచుకోవాలి, ఓట్ బ్యాంక్ పెరగాలి అని అంటే సో చూడాలి ఏదైనా జరుగుతుందా, ఏదైనా మిరాకిల్స్ జరుగుతాయా అంటే చూడాలి. సో మనోడు శేఖర్ భాష కూడా 95% కాదు 98% వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంది శేఖర్ భాషకి. ఫ్యూ అవర్స్ ఈరోజు midnight 11:59 వరకు ఓటింగ్ లైన్స్ అనేది ఓపెన్ ఉంటుంది. ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఓట్ వేసుకోండి, వాళ్ళని సేవ్ చేసుకోండి, అది క్లియర్గా చెప్పొచ్చు. సో ఇప్పటికున్న పరిస్థితులలో బేబక్కకి ఒక 90% ఛాన్స్ ఉంది, 95% సోనియాకి అండ్ 95% ఎలిమినేట్ అవ్వడానికి శేఖర్ భాషకి. సో వీళ్ళిద్దరిట్లలో ఎవరైనా ఒకరు ఖచ్చితంగా వెళ్ళిపోబోతున్నారు. నో ఎలిమినేషన్ ఉంటుంది అని అనుకుంటున్నారు, బట్ అలాంటిది ఏమీ లేదు. నో ఎలిమినేషన్ ఏమీ లేదు, డైరెక్ట్గా ఎలిమినేట్ అయిపోతారు, అది ఫిక్స్. రాసి పెట్టుకోండి ఖచ్చితంగా. రేపు ఈ టైం కల్లా మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఖచ్చితంగా మన ఇన్స్టా ఫాలో అవ్వండి, భాస్కర్ మేకల అని ఉంటుంది. సో వెరీ క్విక్ అప్డేట్ అయితే వస్తుంది. ఎలిమినేషను అండ్ నామినేషన్ లిస్టులు ఇలాంటివన్నీ చాలా ఫాస్ట్ అప్డేట్లు ఇస్తాను. సో అందుకే చెప్తున్నాను. ఈ వీడియో అయితే టాప్ పొజిషన్ వచ్చేసరికి విష్ణుప్రియ, సెకండ్ ఉన్నది మణికంఠ, థర్డ్ వచ్చేసరికి పృథ్వీ, ఫోర్త్ వచ్చేసరికి బేబక్క,
5th సోనియా, 6th అంటే 5th 6th సేమ్ పొజిషన్స్ 10% కాబట్టి 5th 6th శేఖర్ భాషా అండ్ సోనియా వీళ్ళిద్దరు ఉన్నారు. సో ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ 99% అని చెప్పలేం, కానీ 95% వేసుకోండి. సోనియా కానీ శేఖర్ భాషా కానీ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఫ్యూ అవర్స్లో ఏమైనా మార్చేది ఉంటే మార్చేసుకోండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడంతో మర్చిపోద్దు.